కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. మీ సూచనలు, సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. చాలామంది కథలు వింటున్నారు, చూస్తున్నారు, కానీ కామెంట్లు పెట్టడం, లైక్ చేయడం లేదండి. దయచేసి ఇవి చేయండి. ఇవి చేయడం వల్ల అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగానూ ఎంకరేజింగ్గానూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు భట్రాజు యుక్తి. ఒక గ్రామంలో వెంకన్న భట్టు అనే భట్రాజు ఉండేవాడు. అతను చాలా చాకచక్యం గలవాడు. గ్రామంలో ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా వెళ్ళి అక్కడి వారిని పొగుడుతూ పద్యాలు చెప్పి వారు ఇచ్చిన బహుమానాలు పుచ్చుకుని జీవనం గడుపుతూ ఉండేవాడు. ఊళ్ళో అందరూ కూడా అతనికి అంతో ఎంతో ముట్ట చెప్పిన వారే. కానీ ఆ ఊరి జమీందారు మాత్రం ఈనాడు వెంకన్న భట్టు చేతిలో ఎర్రని ఏగానే పెట్టిన పాపాన పోలేదు. జమీందారు గారి ఇంట శుభకార్యం జరిగినప్పుడల్లా వెంకన్న భట్టు వెళ్ళి పద్యాలు చదువుతూ ఉండేవాడు. కానీ పిసినగొట్టు అయిన జమీందారు ప్రతిసారి, ఆహా ఎంత చక్కని పద్యాలు చెప్పావు, ఇందుకుగాను నీకు మంచి ఈనాం ఇవ్వాలి, వచ్చే శుభకార్యాన్ని కనబడు అనేవాడు. కానీ ఏమీ ఇచ్చేవాడు కాదు. ఇలా ఎన్నో శుభకార్యాలు జరిగాయి, కానీ వెంకన్న భట్టుకి ఏమీ ముట్టలేదు. ఇంతలో జమీందారు గారి కూతురి వివాహం వచ్చింది. ఈసారి అయినా జమీందారు వద్ద నుంచి మంచి బహుమానం పొందాలని వెంకన్న భట్టు తీర్మానించుకున్నాడు. అతనికి పాడి ఆవు లేకపోవడం పెద్ద కొరతగా ఉంటూ వచ్చింది. ఈ పెళ్లి సందర్భంలో ఎలాగైనా జమీందారు నుంచి ఒక మంచి పాడి ఆవును బహుమానంగా పుచ్చుకోవాలని వెంకన్న భట్టు ఆలోచించాడు. అతను పెళ్లి ఇంటికి జమీందారు గారు బంధుమిత్రులతో ఉండగా వెళ్ళి జమీందారును పొగుడుతూ, వధూవరులను ఆశీర్వదిస్తూ పద్యాలు చదివి, ధర్మదాతలు ఈసారి తప్పక మంచి ఈనాం ఇప్పిస్తానన్నారు, అది దయచేయించండి అన్నాడు. బంధుమిత్రుల మధ్య ఈనాం ఇవ్వకుండా తప్పించుకుపోవడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడడం చేత జమీందారు ఏమివ్వమంటావు అన్నాడు. పిల్లలు గలవాణ్ణి ఒక్క పాడ్యావును దయచేయించండి అన్నాడు వెంకన్న భట్టు. జమీందారు ఒక నౌకరుని పిలిచి వాడితో రహస్యంగా ఒక ముసలి ఆవును వెతికి పట్టుకొచ్చి వాడికి ఇచ్చేయి అని చెప్పాడు. నౌకరు వెళ్ళి తొందరలోనే ఒక ముసలి ఆవును తెచ్చి జమీందారు గారి ఎదుట పెట్టాడు. దాన్ని చూసి అతిథులందరూ ఆశ్చర్యపోయి భట్రాజు ఏమంటాడో అని ఆతనంగా ఎదురు చూడసాగారు. వెంకన్న భట్టు ఇరకాటంలో పడ్డాడు. ఆవును తీసుకోవటం బొత్తిగా నిష్ప్రయోజనం. తీసుకోనంటే జమీందారు గారిని అవమానపరిచినట్టు అవుతుంది. అందుచేత ఆ ముసలి ఆవును తీసుకోకుండా ఉండటానికి అతను ఒక యుక్తి పన్నాడు. అతను ఆవు వద్దకు వెళ్ళి దాని చెవిలో ఏదో చెప్పినట్టు చెప్పి దాని మూతి దగ్గర చెవి పెట్టి ఆలకిస్తున్నట్టుగా అభినయించసాగాడు. అది చూసి అందరికీ అమితమైన ఆశ్చర్యం వేసింది. జమీందారు గారు వెటకారంగా, ఆవుతో ఏదో గుసగుసలాడుతున్నావేమిటి వెంకన్నా అన్నాడు. ఏం లేదు మహాప్రభో, నేను ఈ ఆవును ఈయన మోస్తావా అని అడిగాను అన్నాడు వెంకన్న భట్టు. అదేమంది ఏమిటి అన్నాడు జమీందారు మరింత వేళాకోళంగా. అదేమంటోందంటే, నేను కృతయుగంలో మహిషాసురుడి వద్ద ఉండేదాన్ని. మహిషాసురుడు కాస్త ఆదిశక్తి చేతిలో అంతమయ్యాడు. కృతయుగం అంతమైనా కూడా నేను చావలేదు. త్రేతాయుగం వచ్చింది. రావణుడు పుట్టటము, రాముడి చేతిలో చావటము కూడా కళ్ళారా చూశాను. ఆ తర్వాత ద్వాపర యుగంలో కంసుడు పుట్టాడు. కృష్ణుడు వచ్చి కంసుడిని చంపడం కూడా కళ్ళారా చూశాను. అప్పటికీ నాకు చావు రాలేదు. అయితే నాకు దేని మీద ఈనాడు భ్రాంతి లేదు. వైరాగ్యం కూడా ఏర్పడింది. కలియుగం వచ్చేసింది. ఇన్ని యుగాలు చూసిన దాన్ని పట్టుకుని నన్ను ఈయన మోస్తావా అని అడగటానికి నీకు సిగ్గు లేదా? నలుగురు నన్ను చూసి నవ్వరా అంటున్నది మహాప్రభో అన్నాడు వెంకన్న భట్టు. అతడి మాటలకు అక్కడ ఉన్నవారంతా గొల్లున నవ్వారు. 10 మందిలోనూ జమీందారుకు బాగా తలవంపులైంది. చచ్చు విధవ, మంచి పాడి ఆవును పట్టుకురారా అంటే ముసలి ఆవును తెచ్చావా, వెళ్ళి వెంటనే మంచి పాడి ఆవును పట్టుకురా అని జమీందారు నౌకరు పైన నిప్పులు కక్కాడు. నౌకరు ముసలి ఆవును తీసుకుపోయి మంచి పాడి ఆవును తీసుకుని వచ్చాడు. వెంకన్న భట్టు జమీందారు గారి దానశీలత పైన మరికొన్ని పద్యాలు చదివి ఆ పాడి ఆవును ఇంటికి తోలుకుని పోయాడు. కథ సమాప్తం.